మన ప్రజాపాలనలో చెప్పినట్టు 6 గ్యారంటీలకు ఈరోజు 4 గ్యారంటీలని మన నర్సింగ్పల్లి గ్రామంలో మోపాల్ మండలాన్ని ప్రారంభించుకోవడానికి వచ్చినటువంటి పెద్దలు మన శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఆర్డీఓ గారు, మన ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, నోడల్ ఆఫీసరు, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, మన బ్యాంక్ డైరెక్టర్ లింగం గారికి, హనుమంత్ అన్న గారికి, మా చైర్మన్స్ గంగారెడ్డి మోహన్ గారికి, ఎక్స్ ఎంపీపీ యాదగిరి గారికి, నా తోటి డైరెక్టర్స్ గంగారెడ్డి, లింగం, బాగారెడ్డి అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మన నర్సింగ్పల్లి గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమం జరిగిందనంటే మీరు చాలా ఆలోచించాల్సిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలు మన నర్సింగ్పల్లి గ్రామంలో ఏ రకంగా అభివృద్ధి జరిగిందో జరగలేదో అది మీకే వదులుతున్నామని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. మాకు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 13 నెలలు గడిచింది. ఆ 13 నెలల్లో ఆ రోజు మన ఏదైతే యాదవ సంఘానికి 5 లక్షలు ఇచ్చి డబ్బులు ఇయ్యని ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్నగారి మేము ఎప్పుడైతే అన్నగారికి చెప్పగానే వెంటనే వాళ్ళకి మనం ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు మనం 5 లక్షలు మంజూరు చేసుకున్నాం. అదే కాకుండా ఇలా గోసంగి వాళ్ళు ఉన్నారు. గత 10 సంవత్సరాలు నీళ్లు లేక గడ్డ మీద ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం లోపల ఆ రోజు నేను అన్నగారికి చెప్పగానే వాళ్ళ నీళ్లు మనం అందియాలి, వాళ్ళకి ఏ రకంగా మీరు చేసి పెట్టుకున్నప్పుడు మనం అక్కడ బోరేసి మోటార్ పెట్టి రాదు నీళ్లు తాగిపిస్తున్నాం. అంటే గత 10 సంవత్సరాలు నర్సింగ్పల్లిని ఏ రకంగా అభివృద్ధి చేసిండ్రో మీరు ఒక్కసారి ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మన నర్సింగ్పల్లిలో ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నామో మీ అందరికీ తెలుసు. నేనే ఇక్కడ ఉండి ధైర్యంగా ఉండి మీకు ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని సంక్షేమ పథకాలు తెచ్చిప్పించిందో మీ అందరికీ తెలుసు. అదే కాకుండా ఇప్పుడు మనకు 4 పథకాలు, 6 గ్యారంటీల్లో 4 పథకాలు ఈరోజు పెద్దలు మన మోపాల్ మండలాన్ని గుర్తుపెట్టుకున్న నర్సింగ్పల్లి గ్రామంలోనే మనం ఎందుకు ఈరోజు ఇనాగ్రేషన్కు సార్ని తీసుకొచ్చినామంటే మీరందరూ గమనించి మీకు కావాల్సినవన్నీ ఇలా ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, మళ్ళా ఆత్మీయ భరోసా కావచ్చు, ఏది కూడా మీకు తప్పకుండా అందరికీ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఎవరు ఆధార్యపడద్దు. ఇలా కొంతమందికి ఇచ్చిండ్రు రేపు మాకు రాలేవు అన్నది కూడా ఎప్పుడు కూడా అనుకోకండి. మీకు ఇంతకుముందు కూడా రేషన్ కార్డులు కానీ, ఇంతకుముందు రేషన్ కార్డులు ఇప్పించడం అంటే కాంగ్రెస్ పార్టీ మేమే కదా. ఈ రోజు కూడా మీ అందరికి రేషన్ కార్డులు కానీ, ఇండ్లు కానీ ఏదైనా మీకు ముందుండి మేము ఇప్పిస్తా అని చెప్పేసి మీకు మాట ఇస్తా ఉన్నాను. మీరు ఎవ్వరు కూడా బాధపడద్దు, ఎవరు కూడా ఇది కావద్దు. ఇది టిఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ బీదల పార్టీ. ఎప్పుడు బీద వాళ్ళనే చూస్తుంది. ఇప్పుడు సోనియా గాంధీ గారు, మనకు రాహుల్ గాంధీ గారు ఈ ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రజాపాలనలో ఈ కార్యక్రమాలని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పెద్దల్ని మన ఎమ్మెల్యే గారిని ముందు ఉంచడం జరిగింది. ఎమ్మెల్యే గారి కృషి కూడా మన మోపాల్ మండలం మీద, రూరల్ కాన్స్టిట్యూన్సీ మీద రాత్రి మగలు కష్టపడుతూ ప్రతి పేదవాడికి అన్ని సంక్షేమ పథకాలు అందిద్దాం. మాకు కూడా అదే చెప్తాడు. మనం అందరికి ఇవాళ మనకు ఏ పార్టీతో భేదం లేదు, ఎవరితో భేదం లేదు. మన కాంగ్రెస్ పార్టీ అన్నది మన కన్న తల్లి, వాళ్ళు కూడా మన కన్న తల్లు కన్న బిడ్డలు. అదే విధంగా మీరు కూడా మెదలాలి, అందరినీ చూసుకోవాలని చెప్పేసి చెప్పినటువంటి మా పెద్దలు. అదే మాదిరిగా మీ అందరినీ కూడా అదే పద్ధతిలో మంచి అందరినీ చూసుకుంటామని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఆ రోజులు ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ వీడు కాంగ్రెస్ ఓడు, వీడు బీజేపీ ఓడు, అలా ఆడికి ఇయ్యద్దు వీడికి ఇయ్యద్దు అని చెప్పినటువంటి సందర్భాలు మీ అందరికి తెలుసు. మీకు వచ్చిన వాళ్ళు కూడా తీసేసింది కూడా మీ అందరికి తెలుసు. మీకు అప్పుడు అందరికి కూడా మేము పిలిపించినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ రోజు కూడా మీ అందరికీ తప్పకుండా అందరికీ మేము అందిస్తామని చెప్పేసి అరువులు అందరికీ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు బంధు ఏది కూడా ఉన్నా కూడా, ఇంకా వేరే విషయాలు ఏది ఉన్నా కూడా మీకు అందరికి వచ్చే విధంగా మేము చూస్తాం. పెద్దలు మా వెనువెంట ఉన్నారు. మీకు ఏ రోజు కూడా లోటు రాదు అని చెప్పి మాట ఇస్తూ ఇప్పుడు 6 గ్యారంటీలు
6 గ్యారెంటీల విషయం ప్రభుత్వంలో ఏ రకంగా అయితే చేస్తా ఉన్నారో అదంతా మన పెద్దలు మీ అందరికీ గుప్తంగా చెప్తారు. మంచిగా ఆలోచించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడే రాబోయే రోజుల్లో అతి త్వరలోనే ఉన్నాయి. మీకు నచ్చిన వ్యక్తిని మేము అనుకున్న వాళ్ళని మీరు పంపించినట్టయితే ఇంకా మీకు అన్ని పనులు చేసే విధంగా ముందుంటామని చెప్పి నేను మీకు మాట ఇస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ. సైకిలపల్లి భూపతి రెడ్డి గారిని ఈ 4 కార్యక్రమాల లాంచింగ్ సందర్భంగా గోపాల మండలం నర్సింగ్పల్లి గ్రామంలో మరి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో ప్రజలకు అవసరం ఉన్నటువంటి ఈ 4 పథకాలను ఏదైతే ప్రారంభిస్తా ఉన్నామో, మరి నర్సింగ్పల్లి గ్రామం అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి నిలయం ఉన్నటువంటి గ్రామం. మరి అక్కడ ఈ గ్రామంలోనే మరి కార్యక్రమాలు మొట్టమొదటిగా పెట్టుకుందామని చెప్పే ఉద్దేశంతో దారిలో ఇవాళ మీకు అందరు కూడా తెలుసు, మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 జనవరి 26 నాడు పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం అమలుపరిచినటువంటి రోజు ఇవాళ గణతంత్ర దినోత్సవం. 75 సంవత్సరాలు అయిపోయింది. 76వ సంవత్సరం ఇవాళ అడుగు పెడతా ఉన్నాం మనం. ఈ సందర్భంగా మరి నర్సింపల్లి గ్రామస్తులను అందరిని కూడా కలవడము, మరి వెంకటేశ్వర స్వామి సమక్షంలో మీ అందరు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమం వచ్చేటప్పుడు కూడా, ఎందుకంటే రాజ్యాంగం రాసినటువంటి మహా వ్యక్తి, మరి రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అక్కడ దర్శనం చేసుకొని మరి పూలదండతో సత్కరించి మరి అక్కడ దండం పెట్టుకొని రావడం జరిగింది ఇక్కడికి. ఎందుకు అంటే ఇవాళ రాజ్యాంగం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనకు గణతంత్ర దినోత్సవం 76వ రోజు చాలా పవిత్రమైన రోజు. ఇది ఒక పండుగ, జాతీయ పండుగ. మరి ఈ పండుగ రోజు మనం ఏదైతే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆ రోజు చెప్పినామో, మరి ఆ స్కీముల వల్ల ఇంప్లిమెంట్ చేసుకోవడం అన్నది, అది కూడా నర్సింగ్పల్లిలో చేసుకోవడం అన్నది చాలా ఆనందదాయకం. నిజంగానే నర్సింగ్పల్లి వాసులు ఒక అదృష్టవంతులు ఇవాళ. అంటే చాలా గ్రామాల్లో ఈ స్కీమ్ ఇంక అమలు అవుతలేదు ఇవాళ. ఎందుకు ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకున్నామని అంటే ఇక్కడ ప్రేమతో కూడుకున్నటువంటి, మరి అందరూ ఒక మాట మీద ఉండేటువంటి గ్రామము, చిన్న గ్రామము, కట్టడితో ఉండదని చెప్పి. అందుకని ఇవాళ మనం ప్రారంభించుకునే ఈ 4 స్కీమ్ల గురించి కూడా మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు కూడా ఇంతకుముందు మరి వాయిస్ విన్నారు, మరి మాట్లాడినప్పుడు మైక్లో విన్నారు, అక్కడ స్టేజ్ మీద కూడా మరి ఫోటో కనబడ్డది, ముఖ్యమంత్రి గారి సంభాషణ కూడా మీరు విన్నారు. అంటే ప్రభుత్వం యొక్క లక్ష్యం, ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మేము ఆ రోజు ఎన్నికల్లో ఇదే నర్సింగ్పల్లి గ్రామంలో వచ్చినప్పుడు మీకు ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా అని అడుగుతారు. రాలేదు సార్, 10 సంవత్సరాలు అప్పుడు ఇంద్రమ్మ ఇచ్చినప్పుడు ఇండ్లే ఉన్నాయని చెప్పారు. ఎవరికైనా ప్లాట్లు వచ్చినాయంటే రాలేదన్నారు. ఎవరికైనా పేదవారికి 3 ఎకరాల పొలం వచ్చిందంటే రాలేదన్నారు. మరి ఎవరికైనా రేషన్ కార్డులు వచ్చినాయా కొత్తగా అంటే రాలేదని చెప్పారు. ఆ విధంగా ఆ రోజు మరి ఎన్నికల్లో చెప్పిన సందర్భంగా మరి కొద్దిగా ఆలస్యమైనప్పటికీ మరి వాళ్ళ 13 నెలలు అవుతుంది మన ప్రభుత్వం వచ్చి. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి మాట మీద ఉండాలి. ఇది ఇందిరమ్మ పార్టీ, ఇందిరమ్మ రాజ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాట మీద నిలబడాలి, 6 అయినా కానీ అని చెప్పి ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడాలని చెప్పి ఇవాళ ఒకటి మీకు అందరికి కూడా ఇవాళ సంక్షేమ పథకాలు అమలు అవుతా ఉన్నాయి. మరి ఆ ప్రభుత్వం 2023 డిసెంబర్ 7వ తారీఖు నాడు మరి ఆ రోజు లాల్ బహదూర్ స్టేడియంలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో, సోనియా గాంధీ గారి సమక్షంలో మనం చేసుకున్న తర్వాత 2 రోజులకి సోనియా గాంధీ గారి బర్త్డే రోజు మరి మీ మహిళా సోదరులు అందరూ కూడా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఇవ్వడం జరిగింది. మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచుకోవడం జరిగింది ప్రభుత్వం వచ్చిన 2 రోజులకే. తర్వాత తదనంతరం మీకు తెలుసు 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇవ్వడము, అదేవిధంగా 500 రూపాయలకి సిలిండర్ ఇవ్వడము, మరి రైతులకు మరి 25,000 కోట్లు పెట్టి మరి రుణమాఫీ చేయడము. కొంతమంది రైతులకు ఇంకా రాలేదు, ఇంకా అవి కూడా షెడ్యూల్ విడుదల చేస్తాం. తప్పకుండా 31,000 కోట్ల రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేస్తామని ఆ రోజు చెప్పినాం. ఇప్పుడు కొంతమందికి, చాలా మందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఇవాళ రైతులకు బోనస్ ఇస్తామన్నాం, బోనస్ ఇచ్చినాం.
ఇవాళ ఆ రోజు చెప్పిన రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇస్తాం, ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టిస్తాం, ఇద్దరమ్మ ఇల్లు, అదేవిధంగా మరి జాగ లేని వాళ్ళకు జాగ ఇస్తామని చెప్పినాం. అదే పద్ధతిలో ఈ రోజు మరి 26వ తారీఖు నాడు 26 జనవరి నాడు మరి నర్సింగ్పల్లిలో ఈ కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. మరి అదేవిధంగా మన నియోజకవర్గంలోని 7 మండలాల్లో మండలంకి ఒక గ్రామం చొప్పున సెలెక్ట్ చేసుకుని అక్కడ ఒక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు స్థానిక అధికారుల ద్వారా. ఇవాళ ఒక మన మండలంలో ఇందిరమ్మ ఇల్లు ముఖ్యంగా ఇప్పుడు మన నర్సింగ్పల్లిలో మొత్తము 535 అప్లికేషన్స్ వచ్చినాయి మాకు ఇల్లు కావాలని. మరి సర్వే చేసాం, మేం చేసింది కాదు అధికారులే, అందరూ కూడా సర్వే చేసి దాంట్లో ఎలిజిబిలిటీ 120 మంది వెళ్ళి, తర్వాత 26 మంది ఏమో ప్లాట్లు లేవు పాపం వాళ్ళకి కట్టుకుందామంటే వాళ్ళకు తర్వాత వస్తాయి వాళ్ళ అప్లికేషన్స్. కొన్నేమో మొన్న గ్రామ సభ పెట్టినాం, మీకు అందరూ కూడా తెలుసు. 16వ తారీఖు నుండి 20వ తారీఖు వరకేమో సర్వే జరిగింది ప్రతి గ్రామంలో. తర్వాత 21 నుండి 24 దాకానేమో గ్రామ సభలు జరిగినాయి అధికారుల ద్వారా. అందరూ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వచ్చారు, మన సెక్రటరీ పంచాయరాజ్ వచ్చారు, అదేవిధంగా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వచ్చి మన దగ్గర గ్రామ సభలు జరిగితే ఆ గ్రామ సభలో ఇంకా 49 అప్లికేషన్స్ వచ్చినాయి. వాళ్ళకు కూడా తప్పకుండా పరిశీలిస్తున్నాం. అయితే ఇవాళ మీరు అందరూ కూడా మీకు ఒకటే, ఇదంతా నిరంతర ప్రక్రియ. ఇవాళ నర్సింగ్పల్లి గ్రామస్తులు ఒక గ్రామంలోనే మనం 125 ఇంట్లో ప్రొసీడింగ్ ఇస్తా ఉన్నాం. కొద్దిమంది ఇంకా మిగులుతారు, సర్వే తర్వాత ఇంకేమైనా తేలితే మిగిలిన కూడా తప్పకుండా మళ్ళీ ఇస్తాం. కాబట్టి ఇవాళ నర్సింగ్పల్లి గ్రామంలో 120 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయి. మీకు అందరు కూడా ఇవాళ అధికారికంగా మీకు ఇళ్ళ యొక్క ధర ఏమి ప్రొసీడింగ్స్ ఇవ్వబోతా ఉన్నాము. అదేవిధంగా రేషన్ కార్డులు మనం ఆ రోజు చెప్పినాం, 10 సంవత్సరాల్లో ఎంతమందికి పెళ్లి కాలేదు, ఎంతమంది పిల్లలకు పెళ్లి కాలేదు, ఎన్ని కుటుంబాలు కొత్తగా ఏర్పడలేదు. మరి 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపను పోలే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇవాళ మనము రేషన్ కార్డులు కూడా 62 రేషన్ కార్డులు మనం ఇవ్వబోతా ఉన్నాం. ఇంకా పర్సెంట్లో ఇంకా 64 ఉన్నాయి. అంటే 120 రేషన్ కార్డులు త్వరలోనే రాబోతా ఉన్నాయి. 62 మీకు ఇస్తా ఉన్నాం ఇలా. అదేవిధంగా ఇందిరమ్మ భరోసా చాలా మంది చెప్పారు, అంతకుముందు పేదోళ్ళని ఆదుకుంటాం మరి ఇంకేదో చేస్తామని చెప్పారు. ఇవాళ పేదోళ్ళని ఆదుకునే పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఎజెండాలో చెప్పినాం, మీరు చాలా మంది రైతు కూలీలు, రైతులు భూములు లేని వాళ్ళు అన్నారు, అన్ని కూడా రైతుకే ఇస్తారా, ఉచిత కరెంటు రైతుకే ఇస్తారు, మరి బోనస్ రైతుకే ఇస్తారు, మరి రుణమాఫీ రైతుకే ఇస్తారు. మరి అన్ని కూడా రైతుకే ఇచ్చినప్పుడు మరి భూమి లేని రైతు కూలీల పరిస్థితి ఏంది అని అడిగినప్పుడు మరి మీకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ఎవరికైతే ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయో, ఎవరికైతే భూమి లేదో వాళ్ళకు ఇద్దామని నిర్ణయించుకొని ఇవాళ సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున ఇవ్వడానికి మన నర్సింగ్పల్లిలో 115 మంది సెలెక్ట్ అయింది. ఇవాళ ఇంకా ఎక్కడైనా తప్పిపోతే కూడా ఇస్తాం, మీరు దానికి ఏం టెన్షన్ పడలేదు. ఎవరైనా తప్పిపోతే కూడా తప్పకుండా మళ్ళీ ఇంకా పరిచయం చేస్తాం, తప్పకుండా ఇస్తాం. ఇంకొకటి మరి ఇలా ఇంకొక స్కీమ్ మనం లాంచ్ చేసుకునేది ఏంటంటే రైతు భరోసా పేరు మీద రైతులకు ఇచ్చిరు. కానీ రైతులు కాకుండా పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎవరైతే ఇండస్ట్రీస్ భూమి పోయిందో, ఎవరికైతే మరి రోడ్ల మీద భూమి పోయిందో, ఎవరికైతే నాలా కన్వర్షన్ ప్లాట్లు అమ్ముకున్నారో వాళ్ళకు కూడా ఇచ్చిరు. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వే చేస్తే 21,000 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనాయి. దాని గురించి ఇవాళ మనము సర్వే చేస్తే ఇవాళ కూడా ఇప్పుడు మన జిల్లాలోనే 10,000 ఎకరాలు అగ్రికల్చర్కు యోగ్యంగా ఉన్నటువంటి భూమి మనకు పరిశీలనలో సర్వేలో తేలింది. అయితే ఇవాళ మన ముదక్పల్లి రెవెన్యూ విలేజ్, ఇది నర్సింగ్పల్లి కాబట్టి ముదక్పల్లి మరి నర్సింగ్పల్లి 2 కలిసి మొత్తం కూడా 1,265 ఎకరాల భూమికి ఇవాళ రైతు భరోసా 1,33,50,000 రూపాయలు ఇవాళ రైతుల అకౌంట్లో పడబోతా ఉన్నాయి. రేపు పడతాయి అంటుండ్రు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా 6,000 రూపాయలు ఎకరం కాడికి పడతాయి. అంటే ఈ విధంగా చెప్పిన మాట మీద ఉండాలా. మనం గతంలో మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం అనేది మనకు ధనిక రాష్ట్రం ఉండే, మనకు అదృష్టవశాత్తు మనకు హైదరాబాద్ ఉంది, మరి 2 నదులు ఉన్నాయి, పంట పండించే రైతులు ఉన్నారు, మనకు ధనవంతమైన ధనిక రాష్ట్రం ఇది మనం. మరి తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు బడ్జెట్ లో సర్ప్లస్ ఉండే, కేసీఆర్ చేతికి పోయిన తర్వాత మొత్తం అప్పుల పాలపై సర్వనాశనం అయిపోయి ఇవాళ 7 లక్షల కోట్ల అప్పులు వచ్చినాయి తెలంగాణకు. అయినా ఎన్ని అప్పులున్నా కానీ ఇవాళ మనం అప్పు దొరకలేదు బయట. కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన ఉంటుంది, FRBM అని ఒక యాక్ట్ ఉంటుంది. అది అంటే దానికంటే ఎక్కువ మనం లోన్ తీసుకోరాదు. ఇవాళ దాన్ని దాటి కేసీఆర్ ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కువ అప్పు చేసిండు.
ఇవాళ మనకు అప్పు దొరకలేదు. ప్రభుత్వానికి ఎక్కడైనా పోతే అప్పు ఇవ్వాలంటే మీరు ఆల్రెడీ పాత బాకలే బాగున్నారు, అవి అట్లాంటి మళ్ళీ కఠినంగా మళ్ళీ ఇస్తామంటున్నారు. అట్లా ఈ విధంగా తెలంగాణను మొత్తం దోపిడీ చేసి కుటుంబ పాలనగా చేసి మొత్తం ఇలా తెలంగాణను మరి అప్పుల పాలు చేసినటువంటి సందర్భంలో కూడా మరి మనం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి ఒకటి అమలు చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ 4 స్కీములు కూడా తర్వాత అన్ని గ్రామాలలో అమలు పరుస్తాం. ఇక్కడ ముఖ్య ఉద్దేశం, ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం పేదవారిని ఆదుకోవడం. ఇవాళ ప్రతి ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వడం, మరి ఎవరు కూడా ఉపాధి కూలీలు ఉన్న అందరు కూడా భూమి లేని వాళ్ళందరూ కూడా 12,000 రూపాయల సంవత్సరానికి ఇవ్వడం. అదేవిధంగా అందరికీ కూడా రేషన్ కార్డు అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళ ఒక్కొక్కళ్ళకు 6 కిలోల బియ్యం ఇస్తా ఉన్నాం. రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు ఎంతమంది అన్నా ఉండని, 4 ఉంటే 24 కిలోలు, 5 ఉంటే 30 కిలోల సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఇవాళ గతంలో మీరు చూసిన రేషన్ కార్డులు లేవు, ఉన్నోళ్ళు కూడా దొడ్డు బియ్యం రాగానే మీకు అందరు కూడా తెలుసు, ఇంటి ముందర పెడుతుంది, వాళ్ళు వచ్చి 10 రూపాయలకు 15 రూపాయలకు కొనుక్కపోతుంది. మనది అటుకులకు పోతున్నారా అది ఎటుపోతున్నారో మనకు తెలియదు. మేమేం బియ్యం తింటామో మరి రేవంత్ రెడ్డి గారు ఏం బియ్యం తింటారో మీరు కూడా పేదవాళ్ళు కూడా పిల్లలందరూ కూడా మరి పేదవాళ్ళు కూడా అదే బియ్యం తినాలని ఇలా సన్న బియ్యం ఒక్కొక్కళ్ళకు 6 కిలోలు చెప్పిన ఇద్దామని ఇలా రేషన్ కార్డు కూడా ఇస్తా ఉన్నాం. ఆ సన్న బియ్యం కూడా తక్కువ పండిస్తున్నారని చెప్పి రైతులకు ప్రోత్సహించడానికి 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ మనకు సరిపోయేంత సన్న బియ్యం ఉన్నది. త్వరలోనే ఈ రేషన్ కార్డులు వచ్చిన తర్వాత ఇంటింటికి మంచిగా 6 కిలోలు చొప్పున సన్న బియ్యం కూడా ఇస్తాం. ఈ విధంగా పేదవారిని ఆడుకోవడానికి ముఖ్యంగా మహిళలకు మీకు అందరూ కూడా తెలిసి ఇప్పుడు సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ కానీ మహిళలు కాబట్టి మరి వాళ్ళంతా కూడా మహిళా పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ ఎజెండా అంతా కూడా మహిళల పక్షాన్ని మహిళలకు అనుకూలంగానే ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం. మనం 120 ఇందిరమ్మ ఇల్లు కూడా అందరూ కూడా మహిళల పేరు మీదే పట్టాలు కాబోతా ఉన్నాయి. మీ భర్త పేరు మీద కాదు, భార్య పేరు మీద ఇల్లు వస్తూ ఉంది. అదేవిధంగా మహిళా స్వశక్తి పేరు మీద మీకు అందరు కూడా 1,00,000 కోట్లతోనే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో మనం మహిళా స్వశక్తి పేరు మీద ఇవాళ మనము ఎలక్ట్రిసిటీలో ఇంకా సోలార్ ప్లాంట్ ఇస్తా ఉన్నాము, ఆర్టీసీ బస్సులు కొనమని చెప్తా ఉన్నాము. బడి పిల్లలకు కుట్టడానికి డ్రెస్సులు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఇలా కలెక్టరేట్ ఆఫీసులో మన మహిళలే క్యాంటీన్ నడిపిస్తా ఉన్నారు. ఆ విధంగా మహిళలను అభివృద్ధి పరచడంలో స్వయంన మరి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మరి ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఇది చేస్తా ఉన్నాం. ఒక మహిళ అరే దగ్గర డబ్బులు ఉంటాయి, నెల దాకా నెల ఎండింగ్ అయినా కానీ ఇంకో 1000 రూపాయలు మిగులుతాయి. భర్త ఏదైనా ఉద్యోగం చేసి పైసలు తెచ్చి భార్యకి ఇచ్చిండు అనుకో, నెలాఖరు వరకు ఇంకా పైసలు మిగులుతాయి, కానీ మొత్తం ఖర్చు కాదు. అదే మొగల చేతులు ఉన్నారనుకో 15వ తారీఖు కథం అయిపోతాయి. అందుకని ఎవరైతే భార్య చేతుల ఇంటి తాళాలు ఉంటాయో అవి ఖచ్చితంగా ఆ ఇల్లు బాగుపడుతుందని మరి ఇందిరమ్మ ఇల్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వము ఇంత చిత్తశుద్ధితో డబ్బులు లేకున్నా కానీ పైసా కూడబట్టి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందామని చెప్పి రాత్రి పగళ్ళు మన ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు, మంత్రులు కష్టపడుతున్నారు, మేము అందరం కూడా కష్టపడుతున్నాం. మీకు అందరూ కూడా తెలిసి తెలంగాణ భారతదేశమే కాదు, ఎక్కడో దావోస్లో పోయి రేవంత్ రెడ్డి గారు అక్కడ తెలంగాణ ఒకటి మన పోడియం పెట్టుకొని ఒకటి కూర్చుంటే పాపం చంద్రబాబు నాయుడు అక్కడ పక్క కూర్చున్నాడు, రేవంత్ రెడ్డి ఇక్కడ పక్క కూర్చున్నాడు. అందరూ కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి వస్తున్నారు, మీ హైదరాబాద్ నగరంలో మేము పెట్టుబడులు పెడతామని. ఇవాళ మనం చూసాం, మన వారం రోజుల్లో మనకు 1,78,000 కోట్లు మనకు తెలంగాణకి ఇలా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దాని ద్వారా 50,000 మందికి మరి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఒక 55,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. అంటే ఇవాళ నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి మరి మహిళలను స్వలంబన చేయడానికి ఇక్కడ ఒకవైపు రైతులను ఆడుకోవడానికి పేదలను ఆడుకోవడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నది. ఇవాళ మీకు అందరూ కూడా తెలిసి ఇవాళ మన పిల్లలు చాలా మంది చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, అది దుబాయ్లో పోతున్నారు, అక్కడ భార్య పిల్లలు వదిలేసి మరి వాళ్ళని ఆదుకోవడానికి ఇలా స్కిల్ యూనివర్సిటీని మనం పెట్టుకున్న పిల్లలు చదువుకున్న పిల్లలకు ఖచ్చితంగా 100% ఉద్యోగాలు ఇచ్చేటువంటి యూనివర్సిటీ అది. ఇవాళ మనకు అదే కార్పెంటరో అదే ఎలక్ట్రీషియనో ఇంకెవరో ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని దుబాయ్ పోతే అక్కడ 40,000 వచ్చేది 80,000 వస్తాయి. ఇవాళ దుబాయ్ పోయిన వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి భార్య పిల్లలను వదిలిపోతుండ్రు, అక్కడ కల్లి బిల్లులో పోయి మన జైల్లో పడుతున్నారు, ప్రాణాలు అర్పిస్తున్నారు అని చెప్పి చనిపోయిన కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ ఇస్తా ఉన్నాం. గతంలో ఏ ప్రభుత్వం ఇట్లా చేయలే, గర్భ బాధ్యతలు ఆడుకోవడానికి ఆలోచన చేయలే. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. నేను అడుగుతా ఉన్న వాళ్ళను 10 ఏళ్ళు మీరే పరిపాలించారు కదా, మరి రైతుల కూలీలకు ఎందుకు 12,000 రూపాయలు మీరు సంవత్సరానికి ఇవ్వలేకపోయిండు? ఇవాళ రైతులకు ఎందుకు 500 రూపాయలు బోనస్ ఇవ్వలేకపోయిండు?
ఎందుకు మీరు రేషన్ కార్డు ఇవ్వలేకపోయినారు, ఎందుకు సన్న బియ్యం ఇవ్వలేకపోయినారు అని మాట్లాడుతూ ఉన్నాం. అడుగుతా ఉన్నాం వాళ్ళని. చెప్పడం కాదు, మీరు అధికారంలో ఉండి చేయలేదు కాబట్టి ఇవాళ మీ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇంకా నిన్న కాక ఒక టీం వచ్చింది, ఏదో రైతుల గురించి అంటే సంక్షేమ పథకాల గురించి మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పి ఆ నిరంజన్ రెడ్డి గారు వాళ్ళ టీం అంతా వచ్చింది. వాళ్ళు అంటా ఉన్నారు ఇవాళ సంక్షేమ పథకాలు అమలు అవుతలేవని చెప్పి. ఇవాళ అమలు అవుతలేవా అంటే మీలాగానే మేము కేసీఆర్ లాగా తప్పుడు మాటలు చెప్తున్నామా? కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా? ఇలా ఎక్కడున్నాడు? ఫామ్ హౌస్ అనుకున్నాడు. 4,500 రూపాయల జీతం తీసుకుంటున్నాడు, నెల 4,5 లక్షలు. ఇలా అసెంబ్లీ రమ్మంటే రాడు. ఇక బిడ్డనేమో ఇలా కొత్తగా బీసీ వేషన్ వేసుకున్నది. బీసీల కంట మరి 42% ఇవ్వాలని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా నేను అడుగుతా ఉన్నా టీఆర్ఎస్ నాయకులను, మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 32% రిజర్వేషన్ ఇచ్చింది. మీరు వచ్చినాక 27% చేసారు, 5% తగ్గించారు. ఇవాళ మేము 42% ఇస్తామని చెప్పినాం. ఇవ్వడానికే ఇవాళ కులగణన చేసాం. మీకు అందరు కూడా తెలుసు. మన కులగణన చేసామా లేదా? సర్వే వచ్చిన ఇంటింటికి వచ్చి కులము ఆస్తి అన్ని రాసుకున్నారో లేదా? మరి మీ ఎందుకు చేసిర్రు? ఇవాళ మనము సుప్రీంకోర్టు గైడ్ లైన్ ఏదైతే ఉందో 51% మించి రిజర్వేషన్ ఇవ్వడానికి మరి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ కులగణన చేసి ఇక్కడ కోర్టులో మనం ఫైట్ చేస్తే అవసరం ఉంటే 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. దాని గురించి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా డిలే అవుతా ఉన్నాయి. ఖచ్చితంగా మరి వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఇవాళ మన మహేష్ కుమార్ కూడా బీసీ బిడ్డ, మన నిజామాబాద్ బిడ్డ. ఇవాళ మేము రాష్ట్రానికి మన పిసిసి అధ్యక్షుడు చేసినాం, ఒక బీసీ బిడ్డ. మరి మీరు చేయండి. ఇవాళ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎవరు? కేసీఆర్. ఫ్లోర్ లీడర్ ఎవరు? కేసీఆర్. వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు? కేటీఆర్. ఫ్లోర్ లీడర్ డిప్యూటీ లీడర్ ఎవరు? బీసీ నాయకులు లేరా? ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, యాదవ్ బిడ్డ. 6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి. ఇవాళ గంగుల కమలాకు ఉన్నారు, మున్నూరు కాపు బిడ్డ, 2 సార్లు మంత్రి, 6 సార్లు ఎమ్మెల్యే. ఇవాళ పద్మారావు గౌడ్ ఉన్నాడు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే, 8 సార్లు ఎమ్మెల్యే. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వరు మీరు పదవులు? వాళ్ళకి ఇవ్వండి, ఎల్ఓపి ఇవ్వండి, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఇవ్వండి. ఇవాళ పార్టీ ప్రెసిడెంట్ ఫామ్ హౌస్ అనుకుంటుండే వాళ్ళకి ఇవ్వండి. మేము ఇచ్చినాం కాబట్టి ఇవాళ బీసీ జపాన్ చదివితే కాదు, మీరు ఇవాళ చేసి చూపించండి. ఇలా కాంగ్రెస్ పార్టీ చేసి చూపించడం మాట్లాడతాం. ఇవాళ గణతంత్ర దినోత్సవం ఎంత శుభదినం. మరి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ని విమర్శిస్తూ ఉన్నారు. అమిత్ షా అనే వ్యక్తి బీజేపీ ఉంటాడు, ఒక పెద్ద లీడర్ గుండా ఆయన. గుజరాత్ వాళ్ళు అంటే ఎవరు తెలుసా? తంబాకు తింటారు, అబద్ధం మాట్లాడతారు. అలా పని అది. ఇవాళ వాళ్ళు అంటే తంబాకు బ్యాచ్ అంటారు వాళ్ళని. ఇవాళ వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విమర్శిస్తూ ఉన్నారు. ఇవాళ ఇంత మంచి రాజ్యాంగం ఉంటే రాజ్యాంగాన్ని మార్చేస్తామని మోడీ గారు మాట్లాడుతూ ఉన్నారు. మన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అయితే అసలు స్వాతంత్ర ఉద్యమమే జరగలేదు, అదొక ఉద్యమమే కాదు, అసలు మనకు స్వాతంత్రమే రాలేదని మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ వాళ్ళకి. ఇట్లా ఇక అడ్డగోలు మాటలు అంటే వాళ్ళకి ఏది రెస్పెక్ట్ లేదు. నిన్నగాక మొన్న ఇలానే మా పేపర్ చూస్తా ఉన్నాను. నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, మోడీ బొమ్మ ఉంటే కానీ మేము పైసలు ఇవ్వమంటాడు. ఇందిరమ్మ ఇండ్ల మీద మోడీ బొమ్మ కావాలంట, రేషన్ కార్డుల మీద మోడీ బొమ్మ కావాలంట. ఎందుకయ్యా మోడీ బొమ్మ అంటే మేము కేంద్రం నుండి పైసలు ఇస్తున్నాం కదా, దాంట్లో కూడా మాకు పొత్తున్నాయి కదా అంటాడు. నేను అడుగుతా ఉన్నా, బండి సంజయ్ గారికి ఒక కేంద్ర మంత్రిగా బాధ్యతంగా మాట్లాడాలి మీరు. ఇవాళ తెలంగాణ నుండి ఎన్ని డబ్బులు పోతున్నాయి ఢిల్లీకి? మరి మాకు ఎన్ఎస్సీ అన్నింటిలో కేంద్ర ప్రభుత్వం స్కీమ్లో కూడా మరి మా రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టండి, మేము మీకు కూడా పెడతాం మేడం. అంటే పద్ధతి లేదు. ఇవాళ మన దగ్గరికి వెళ్ళి ₹1 పోతే మోడీ ఏం చేస్తున్నాడు తెలుసా? మొత్తం తీసుకపోయి ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లో పెడుతున్నాడు. అక్కడ ₹1 వస్తే ₹6 ఆడొస్తున్నాయి, మనకేమో చాలానే వస్తుంది. ₹1 మనకి తీసుకొని 45 పైసలు మనకి ఇస్తా ఉన్నారు. అదే యూపీలో ₹1 తీసుకొని ₹7 ఇస్తా ఉన్నాడు. ఎందుకు మరి ఈ పార్షాలిటీ? మన పైసలు మనకి ఇవ్వచ్చు కదా. ఇవాళ బండి సంజయ్ మాట్లాడుతున్నారంటే కేంద్ర మంత్రి అట్లా, మరి అట్లా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మధ్యస్థితం కోల్పోయి మాట్లాడుతున్నారా, మరి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారా? ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ బీజేపీ టీఆర్ఎస్ 2 పార్టీలు ఒకటే కాబట్టి మీరు ఈ పార్టీలను నమ్మాల్సిన అవసరం లేదు. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ పార్టీ మరి మాట మీద ఉండే పార్టీ. ఇక్కడ మీకు అందరు కూడా తెలుసు, తెలంగాణ ఇచ్చిన పార్టీ, స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ. మరి మాట మీద ఉంటది, మాట కొరకు అవసరం ఉంటే దేశానికి కొరకు ప్రాణం ఇచ్చినటువంటి పార్టీ, జైలుకు పోయినటువంటి పార్టీ. కానీ ఈ ఉత్తుత్తి పార్టీ లాగా అబద్ధం మాట్లాడే పార్టీ కాదు. ఖచ్చితంగా ఇవాళ మీరు అందరూ కూడా అంటుకుంటుండొచ్చు, ఇంకా ఎన్నిసార్లు అప్లికేషన్ తీసుకుంటారు, ఇంకా అందరికి ఇస్తలేరు. మరి ఇవన్నీ కారణం ఎవరు? ఇవాళ ఈ అప్లికేషన్ మళ్ళీ తీసుకోవడం కానీ, లేకుంటే ఈ పైసలు లేకపోవడం వల్లనే ఇంత ఆలస్యం అవుతా ఉంది.
ఎందుకు పైసలు లేవు, కేసీఆర్ అప్పులు చేసి మొత్తం సర్వనాశనం చేసిపోయింది కాబట్టి ఇవన్నీ బాధ్యత ఎవరు? గత ప్రభుత్వాలే. ఇవాళ మళ్ళీ ఇంత డిమాండ్ ఎందుకు వచ్చింది? ఒక రేషన్ కార్డుకి ఇవాళ మనము నర్సింగ్పల్లి గ్రామంలో 100 అప్లికేషన్లు వస్తున్నాయంటే 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వకపోవడం వల్లే కదా ఈ రోజు వస్తున్నాయి. అంటే వాళ్ళు చేసిన కరకాలమే కదా. ఇంకా వాళ్ళు ఇవాళ ఏ ముఖం పెట్టి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. కాబట్టి వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాం. బండి సంజయ్ గారు ఇలాంటి మీకు మాటలు మాట్లాడగానే మీరు ఒక ఉన్నత స్థానంలో మరి కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. మోడీ బొమ్మ పెట్టే ప్రసక్తే లేదు. మీరు ఎట్లా ఇయ్యారో మేము కూడా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీకు అందరు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరైతే ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయో, ఎవరికైతే రేషన్ కార్డులు వచ్చినాయో, ఎవరికైతే ఆత్మీయ భరోసా కార్డులు వచ్చినాయో, ఎవరికైతే మరి రైతు భరోసా వచ్చిందో నర్సింపల్లి వాసులు అందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. జై కాంగ్రెస్, జై హింద్.